Hello guys, welcome to Compete Minds. Today we are discussing about the 46th episode. ఈ 46వ ఎపిసోడ్లో ఏవైతే మే మంత్లో ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో వాటిని ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఏంటి అంటే గ్రీన్ ఆస్కార్. ఈ గ్రీన్ ఆస్కార్ అనేది వైట్లీ గోల్డ్ అవార్డ్ వాళ్ళు అయితే పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అసలు ఈ వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే ఒక చారిటీ అనేది 1993లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. దీన్ని వీళ్ళు ఏం చేశారమ్మా అంటే 2007లో వచ్చేసి ఈ వైట్లీ గోల్డ్ అవార్డ్ అనేది క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఈ వైట్లీ గోల్డ్ అవార్డ్ అనేది ఎక్స్పెషల్గా వచ్చేసి ఎన్వైరన్మెంటల్కి కానీ లేదా స్పీసెస్ ప్రొటెక్ట్ చేసిన వాళ్ళకి కానీ ఓకేనా, నేచర్ కన్జర్వేషన్ గురించి ఎవరైతే థింక్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఈ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈసారి ఏంటంటే అస్సాం చెందిన ఒక ఉమెన్కి వచ్చేసి సెకండ్ టైం ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అయితే ఆమెకి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది అంటే మనకు వచ్చేసి 2017లో ఈ అవార్డు అనేది రావడం అయితే జరిగింది. అగైన్ వచ్చేసి 2024లో విన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారికి వచ్చేసి ఫర్ ది సెకండ్ టైం షీ వాజ్ ది విన్నర్ ఆఫ్ ది వైట్లీ గోల్డ్ అవార్డ్ అని చెప్పుకోవచ్చు. ఈమె మేజర్గా వచ్చేసి ఈ అస్సాం రీజన్లోకి సంబంధించి మనకి ఏంటమ్మా అంటే గ్రేటర్ ఎడ్యుటెంట్ స్టాక్ అంటే ఇవి కొంగ జాతికి చెందిన బర్డ్స్ని అంతరించిపోతున్నాయి. అవి IUCN కేటగిరీలో వచ్చేసి ఎండేంజర్ కేటగిరీలో ఉండడం అయితే జరిగింది. వాటిని సంరక్షించినందుకు గాను ఈమెకి వైట్లీ గోల్డ్ అవార్డ్ అనేది ప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఈమెకి ఎన్నోసారంట సెకండ్ టైం వచ్చేసి ఈ అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఇండియన్కి వచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఏమైనా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. షీ బిలాంగ్స్ టు ఏంటంటే అస్సాం స్టేట్కి చెందినామా. నెక్స్ట్ వచ్చేసి ఆర్మీకి సంబంధించిన ఆర్మీ డెంటల్ సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ రిఫరల్ సెలబ్రేట్స్ ది సిల్వర్ జూబ్లీ అంటే మనకు వచ్చేసి 25 ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 25 ఇయర్స్ అనేది అవడం అయితే జరిగింది. దేనికంటే ఆర్మీ డెంటల్ ఫర్ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి 25 సంవత్సరాలు అయింది. ఆ 25 సంవత్సరాలకు గాను వాళ్ళు ఏం చేశారంటే ఒక పోస్ట్ స్టాంప్ అనే దాన్ని కూడా అనీవిల్ చేయడం అయితే జరిగింది. దాన్ని ఎవరు అనీవిల్ చేశారు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ MK ఖటియార్ గారు వచ్చేసి ఆ పోస్టల్ స్టాంపేజ్ అనే దాన్ని పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఏంటమ్మా అంటే 25 ఇయర్స్. సిల్వర్ జూబ్లీ అంటే ఎన్ని ఇయర్స్ సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవ్రీ 25 ఇయర్స్కి ఒకసారి సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే ఓకేనా ఐసిఐసిఐ వచ్చేసి ఏంటమ్మా అంటే బ్యాంక్ వచ్చేసి మనకి సెకండ్ లార్జెస్ట్ బ్యాంక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో వచ్చేసి ICICI బ్యాంక్ అనేది సెకండ్ పొజిషన్ అనేది హోల్డ్ చేయడం అయితే జరిగింది. మరి ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు? HDFC బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియాలో తీసుకుంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ లో వచ్చేసి ఫస్ట్ పొజిషన్ ఏమో HDFC బ్యాంక్ అంటే సెకండ్ పొజిషన్లో వచ్చేసి ICICI బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ రెండు బ్యాంక్స్ కూడా ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్. ఈ రెండు బ్యాంక్స్ కూడా ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 1994లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ రెండు బ్యాంక్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ముంబైలో లొకేట్ అవ్వడం అయితే జరిగింది. అయితే ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి మెయిన్గా తీసుకుంటే మార్కెట్లో అవైలబిలిటీ అవ్వచ్చు, కరెన్సీ ఫ్లో అవ్వచ్చు, ఇవన్నీ తీసుకుంటే ఈ బ్యాంక్స్ అనేది టాప్ పొజిషన్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అయితే థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు అంటే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి? ఇట్స్ ఎ గవర్నమెంట్ సెక్టార్ బ్యాంక్. ఇదేంటమ్మా అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఇవి వచ్చేసి ఏంటి? ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. అయితే ఇండియాలో మార్కెట్ క్యాపిటలైజేషన్లో వచ్చేసి ఫస్ట్ పొజిషన్లో HDFC, సెకండ్ పొజిషన్లో వచ్చేసి ICICI బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది. అలాంగ్ విత్ ఇండియాకి సంబంధించి అదర్ కంపెనీస్ అన్నిటిని కూడా ఓవర్కమ్ చేసి ICICI బ్యాంక్ అనేది సెకండ్ పొజిషన్లోకి రావడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా మనకి న్యూస్లో కూడా ఏంటంటే అప్పలేట్ ట్రిబ్యునల్స్ అనేది వినిపిస్తూ ఉన్నాయి. అయితే GSTకి సంబంధించిన అప్పలేట్ ట్రిబ్యునల్కి అధ్యక్షుడుగా ఎవరిని అపాయింట్ చేశారమ్మంటే సంజయ్ కుమార్ మిశ్రా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సంజయ్ కుమార్ మిశ్రా గారు ఏంటంటే హీఈస్ ద రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అని కూడా
చెప్పుకోవచ్చు. ఆయన ఏం చేశారు, ఈ జిఎస్టికి వచ్చేసి ఏం చేశారమ్మా అంటే అప్పలెంట్ ట్రిబ్యునల్ కింద హెడ్ కింద అధ్యక్షులుగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇది ఒరిజినల్ గా రాజ్యాంగంలో ఉందా, లేదు. ఎప్పుడు యాడ్ చేశారమ్మా అంటే 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటమ్మా అంటే ఈ జిఎస్టి అనేది ఇస్ ఇట్ ఏ డైరెక్ట్ ట్యాక్స్ ఆర్ ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఏంటమ్మా అంటే డైరెక్ట్ గా మనం పే చేసే అనమాట. ఇండైరెక్ట్ అంటే మనం పే చేయము, బిహాఫ్ ఆఫ్ ది మనం పే చేయకుండా ఇండైరెక్ట్ గా వచ్చేసి గూడ్స్ మీద కానీ సర్వీసెస్ కానీ మీద పే చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి మనమే డైరెక్ట్ గా పే చేస్తూ ఉంటాం, దాన్ని డైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే వాట్ ఎవర్ ది ట్యాక్స్ అమౌంట్ ఇస్ పేయింగ్ ఆన్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్, వస్తువుల మీద కానీ సేవల మీద కానీ పే చేసే పన్ను అంతా కూడా ఇండైరెక్ట్ ట్యాక్స్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ టైం ఈ జిఎస్టీని వచ్చేసి 2005లో కేల్కర్ కమిటీ విజయ్ కేల్కర్ కమిటీ వాళ్ళు వచ్చేసి సిఫార్సు చేయడం అయితే జరిగింది. బట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేసినా కానీ బట్ దే డజంట్ హ్యాస్ ఎ మెజారిటీ. అండ్ ఫైనల్ గా వచ్చేసి ఏంటమ్మా అంటే ఇది 101st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ నుంచి రాజ్యాంగంలో యాడ్ చేయడం అయితే జరిగింది. అసలు ట్రిబ్యునల్ అంటే స్పీడ్ జడ్జిమెంట్ కానీ లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పరెన్సీ ఎక్కువగా ఉండడం కోసం కానీ ఎప్పుడైనా కేసెస్ అనేది నెంబర్ ఆఫ్ కేసెస్ అనేది పెండింగ్ లో ఉన్నప్పుడు వీటిని త్వరగా జడ్జిమెంట్ రావడం కోసం ట్రిబ్యునల్స్ అనే వాటికి అపాయింట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఈ ట్రిబ్యునల్స్ అనేది కూడా మేజర్ గా వచ్చేసి క్వాజీ జ్యుడిషియరీ బాడీ అని కూడా చెప్పుకోవచ్చు. దానికి ఎవరమ్మంటే సంజయ్ కుమార్ మిశ్రా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. దేనికమ్మంటే జిఎస్టి అప్పలేట్ ట్రిబ్యునల్స్ కి వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇంకా లాస్ట్ ఎపిసోడ్ లో ఉంటుంది ట్రిబ్యునల్స్ అనే వర్డ్ అనేది రాజ్యాంగంలో లేదు. 42వ రాజ్యాంగ సభ నుంచి వచ్చేసి ట్రిబ్యునల్ అనే వర్డ్ అనేది యాడ్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ మనం ఐ థింక్ సెబీ కూడా డిస్కస్ చేసాము, సెక్యూరిటీస్ అప్పలెంట్ ట్రిబ్యునల్ కూడా డిస్కస్ చేసాము. అతనికి సెక్యూరిటీస్ అప్లైన్ ట్రిబ్యునల్ కి ఎవరు ప్రెసిడెంట్ గా ఉన్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ యునెస్కోకి సంబంధించి ఏంటమ్మా అంటే మనకు ఒక అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ మనకి యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది 1945లో ఎక్కడ అంటే ప్యారిస్ అంటే ఫ్రాన్స్ దేశంలో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఈ యునెస్కోకి సంబంధించి మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ పబ్లిష్ చేస్తారు. ఎట్ ద సేమ్ టైం క్రియేటివ్ సిటీస్ కూడా వీళ్ళే పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ అనేవి కూడా పబ్లిష్ చేస్తూ ఉంటారు. ఈ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ అనేది ఏ కంట్రీకి వచ్చిందమ్మా అంటే పాలస్తీన్ జనరల్స్ అనే వాళ్ళని 92 మందిని చంపడం అయితే జరిగింది. ఎక్కడమ్మా అంటే ఇజ్రాయెల్ వార్ టైంలో. అందుకోసం వచ్చేసి ఈసారి వచ్చేసి ఈ జనరల్ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అనేది మనకి పాలస్తీనా దేశానికి అనేది అందించడం అయితే జరిగింది. ఏంటంటే యునెస్కోకి సంబంధించి ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్ అనేది ఎవరికి వచ్చింది, పాలస్తీనా దేశానికి అయితే రావడం అయితే జరిగింది. ఈ ఈవెంట్ అంతా కూడా ఎక్కడ జరిగిందమ్మా అంటే చిలీ దేశంలో వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ అవార్డు అనేది కూడా అందించడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నక్షత్ర సభ. ఆల్రెడీ మనకి నైట్ వైల్డ్ లైఫ్ శాంచురీ ఆర్ డార్క్ స్కై వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది చూసాం. ఎక్కడుందమ్మా అంటే లడాక్ ప్రాంతంలో అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అది డిస్కస్ చేసాం. ఇక్కడ ఏంటి అంటే నక్షత్ర సభ అనే దాన్ని భారతదేశానికి సంబంధించి మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం ని క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నేషనల్ పార్క్స్ లో వచ్చేసి ఇవి ఎక్కువ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. లడాక్ డిస్కస్ చేసాం. మధ్యప్రదేశ్ లో కూడా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి నేషనల్ పార్క్ లో డార్క్ స్కై అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇదేంటంటే నక్షత్ర సభ అనేది ఇండియాకి సంబంధించి ఆస్ట్రో టూరిజంకి సంబంధించి ఫస్ట్ క్యాంపెయిన్ అని కూడా చెప్పుకోవచ్చు. వీళ్ళు ఎవరితో టైఅప్ అయ్యారు అంటే స్టార్ కేబుల్స్ అనే వాళ్ళతో టైఅప్ అని ఆస్ట్రో టూరిజం అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఇది మెయిన్ గా వచ్చేసి ఏంటమ్మా అంటే సోలార్ అబ్జర్వేషన్స్ ఒకటి, ఆస్ట్రో ఫోటోగ్రఫీస్ ఒకటి, అండ్ కనెక్ట్స్ ఒకటి, అండ్ క్యాంపెయిన్స్ అన్ని కూడా ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఇదనే తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ కి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ప్రెస్ ఇండెక్స్ అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. అదే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారమ్మా అంటే May 3rd
మే 3 వచ్చేసి ఏంటమ్మా అంటే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి నివేదిక అనేది పబ్లిష్ చేశారు. అయితే ఈ 2023 సంవత్సరానికి గాను ఇండియా యొక్క ర్యాంక్ ఎంతమ్మా అంటే 159th పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది అవుట్ ఆఫ్ 180 కంట్రీస్లో. అయితే లాస్ట్ ఇయర్ గాను 2022 గాను 161st పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. అయితే ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి. బట్ వన్ ఆఫ్ ది సాడ్ థింగ్ ఏంటమ్మా అంటే డిస్పైట్ ఇంప్రూవింగ్ ది ర్యాంక్ ఇన్ ద ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, బట్ ఇండియా ఈస్ బిహైండ్ ఇన్ ది శ్రీలంక, నెక్స్ట్ వచ్చేసి పాకిస్తాన్, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే మయన్మార్, చైనా, ఈ కంట్రీస్ మనకి వెనక అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఈ ప్రెస్కి సంబంధించి ఏంటమ్మా అంటే మోస్ట్ రిస్ట్రిక్షన్ కంట్రీస్ ఏంటంటే మయన్మార్, చైనా, నార్త్ కొరియా, వియత్నాం, ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి ఏంటంటే ఈ మీడియాకి వచ్చేసి డేంజరస్ కండిషన్స్ అనేది ఉండడం అయితే జరిగింది. జస్ట్ మన ఇండియాస్ ర్యాంక్ అనేది గుర్తుపెట్టుకోండి 159th పొజిషన్లో. లాస్ట్ ఇయర్ ఎంతమ్మా అంటే 161st పొజిషన్లో అనేది ఇండియా ఉండడం అయితే జరిగింది. బట్ ర్యాంక్ అనేది ఇంప్రూవ్ అయింది, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి సంబంధించి వరల్డ్లోనే వచ్చేసి ఏంటంటే బజాజ్ ఆటోమొబైల్స్ కంపెనీ వచ్చేసి సిఎన్జి బైక్ అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ యూజ్ చేసి ఒక బైక్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఈ సిఎన్జి అనేది మన కార్లో చూసాం, అలాంగ్ విత్ 3 వెహికల్స్ ఆటోస్లో కూడా చూడడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఏంటమ్మా అంటే బజాజ్ ఆటోస్ వాళ్ళు వచ్చేసి ఏం చేశారమ్మా అంటే వరల్డ్స్ ఫస్ట్ అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. హైడ్రోజన్కి సంబంధించిన బస్ ఎక్కడ స్టార్ట్ చేశారు? న్యూఢిల్లీలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరి కొలాబరేషన్తో? ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో. అయితే మనకి హైడ్రోజన్ ట్రైన్ కూడా ఇక్కడ హర్యానాలో చూసాము. అయితే మనకు వచ్చేసి సోలార్ బోట్ ఫెరీ అనేది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారమ్మా అంటే మనకి కొచ్చిలో అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంటల్కి సంబంధించిన మోటార్ వెహికల్స్ సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ మనకి ట్రస్ట్ చేయడానికి ఎగ్జామ్లో ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే ఎవరమ్మా అంటే వరల్డ్లోనే ఫస్ట్ సిఎన్జి బైక్ బజాజ్ ఆటోమొబైల్స్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఆ మోటార్ సైకిల్కి వీళ్ళు ఏమని పెట్టారు? బ్రూజర్ 125 అని నేమ్ చేయడం అయితే జరిగింది. దీన్ని డిజైన్ చేసింది ఎవరమ్మా అంటే జోసెఫ్ అబ్రహం వచ్చేసి దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే కంపేర్ టు ది పెట్రోల్ బైక్ దానికన్నా ఒక 50% ఆఫ్ కాస్ట్ అనే దాన్ని కూడా రిడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది అని కూడా వీళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వీళ్ళు ఏంటమ్మా అంటే సెమీ అర్బన్ అండ్ రూరల్ మార్కెట్లో వచ్చేసి 125cc ఆఫ్ ఇంజన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారంట. కంప్లీట్ ప్రైస్ వచ్చేసి 80,000 నుంచి 85,000 వరకు ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. బట్ మనకి ఏంటంటే సిఎన్జి మోటార్ వెహికల్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై ది బజాజ్ ఆటోమొబైల్స్ వాళ్ళు, అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్గా. నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫర్ ది ఫస్ట్ టైం నేపాల్ పాపులేషన్ ఈస్ డిక్రీజింగ్ ఫ్రమ్ ది లాస్ట్ 80 years. అయితే 8 decadesలో తీసుకుంటే మనకు వచ్చేసి నేపాల్ యొక్క జనాభా అనేది తగ్గుతుంది అని చెప్పేసి రీసెంట్గా ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ప్రపంచంలోనే జనాభా అనేది తగ్గిపోతుంది అని చెప్పేసి ఎక్కడ చూసాం? గ్రీస్ దేశంలో అనేది చూడడం అయితే జరిగింది. అక్కడ పాపులేషన్ అంతా కూడా డిక్రీస్ అవుతుంది అని కూడా డిస్కస్ చేసాము. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే జనాభాకి సంబంధించి పాపులేషన్ అనేది లో గ్రోత్ రేట్, ఓకేనా, గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉందంట కంపేర్ టు ది లాస్ట్ ఇయర్. అయితే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎంత గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది అంటే 0.92% అనేది పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది తక్కువగా ఉంది అని చెప్పేసి ఎవరు చెప్తున్నారు? నేపాల్ కంట్రీ అనేది చెప్పడం అయితే జరుగుతుంది. ఇదేంటమ్మా అంటే లాస్ట్ 80 yearsలో అంటే 8 decadesలో తీసుకుంటే ఇదే ఫస్ట్ టైం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి నేపాల్ పాపులేషన్ అది అప్రాక్సిమేట్లీ అబౌట్ 29.2 million అనేది ఉండడం అయితే జరిగింది. అయితే నేపాల్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నేషనల్ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎంతమ్మా అంటే నేపాల్కి వచ్చేసి 71.3 అనేది ఉండడం అయితే జరిగింది. ఫీమేల్ ఎక్స్పెక్టెన్సీ వచ్చేసి 68.2 అనేది ఉండడం అయితే జరిగింది. మెయిల్ ఎక్స్పెక్టెన్సీ అనేది వచ్చేసి మనకి ఎంతమ్మా అంటే మనకు వచ్చేసి 73.8 అనేది ఉండడం అయితే జరిగింది. బట్ ఈ సెన్సెస్ అన్ని కూడా ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి ఎవ్రీ 10 yearsకి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు. నేపాల్లో వచ్చేసి 1911లో వచ్చేసి సెన్సస్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి సెన్సస్ బోర్డ్ అనేది 1872లో ఎస్టాబ్లిష్ చేస్తే 1881లో వచ్చేసి ఫస్ట్ సెన్సెస్
అనేది ఇండియాకి కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇది ఒకసారి నామినల్ గా గుర్తుపెట్టుకోండి. అయితే అట్ ప్రెసెంట్ వీఆర్ యూజింగ్ ది 2011 సెన్సస్, బట్ 2021 సెన్సస్ అనేది యాజ్ ఆఫ్ నౌ రాలేదు. ఇన్ కేస్ ఇది పబ్లిష్ అయ్యాక మనకి చాలా చాలా ఇంపార్టెంట్ లోక్సభ సీట్స్ అనేవి కూడా ఎన్హాన్స్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ లోక్సభ సీట్స్ అనేది మనకు వచ్చేసి పాపులేషన్ బేసిస్ మీద ప్రతి ఒక్క రాష్ట్రానికి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అది డీలిమిటేషన్ చేయాలి అని చెప్పేసి కూడా ఒక కమిషన్ అపాయింట్ చేశారు. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ 106 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ లో 33% ఆఫ్ రిజర్వేషన్స్ అనేది మహిళలకు ఇవ్వాలి. అది కూడా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ సెన్సస్ తర్వాతే అనౌన్స్ చేస్తున్నారు. బట్ ఇండియాకి అఫీషియల్ గా రీసెంట్ సెన్సస్ రాలేదు. అవి వచ్చాక మనం డీటెయిల్ గా ఒక వీడియోలో అనేది డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పాకిస్తాన్ దేశానికి సంబంధించి ఫస్ట్ లూనార్ మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ది చైనా దేశంతో వాళ్ళు హెల్ప్ తీసుకొని సహాయం తీసుకొని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ లూనార్ మిషన్ అంటే చంద్రుడి మీదకి ఒక శాంపిల్స్ కలెక్ట్ చేయడం కోసం, చంద్రుడి మీదకి ఫస్ట్ వాళ్ళు ప్రవేశించడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు. దాని పేరు ఏంటంటే ఐక్యూబ్ కుమార్ అనేది ఏంటంటే ఇట్స్ అ ఫస్ట్ లూనార్ మిషన్ ఆఫ్ ది విచ్ కంట్రీ, పాకిస్తాన్ కంట్రీ. అయితే రీసెంట్ గా మనం డిస్కస్ చేసాం జపాన్ ఇస్ ది 5th కంట్రీ టు సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్. అయితే వీళ్ళు కూడా రెడీ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, ఎవరు హెల్ప్ చేస్తున్నారమ్మా అంటే ఇట్స్ జాయింట్లీ ఆర్గనైజ్డ్ బై ది చైనా అండ్ పాకిస్తాన్. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏంటమ్మా అంటే పాకిస్తాన్ ఈజ్ ఇనాగరేషన్ అనేది ఫస్ట్ లూనార్ మిషన్ అనేది కూడా చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళు మెయిన్గా దేనికోసం లాంచ్ చేస్తున్నారమ్మా అంటే మూన్ మీద ఉన్న శాంపిల్స్ కలెక్ట్ చేసుకొని రావడం కోసం. అయితే ఇండియా అనేది లూనార్ మిషన్ కంప్లీట్ చేసినా అక్కడ మనకి చంద్రయాన్ 3లో ఏంటమ్మా అంటే AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని అక్కడ ఎలా ఉన్నాయి కండిషన్, సాయిల్ ఎలా ఉంది, మాయిశ్చర్ కంటెంట్ ఎలా ఉంది అనేది అక్కడే టెస్ట్ చేసి మనకి ఇండియాకి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. కాకపోతే పాకిస్తాన్ వచ్చేసి ఏంటంటే ఐక్యూ కుమార్ వచ్చేసి జస్ట్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం కోసం, తీసుకొని రావడం కోసం కూడా వాళ్ళు రీసెర్చ్ అనేది చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రతి ఎపిసోడ్లో కూడా చెప్తానే ఉంటాం 50% అనేది కంటెంట్ డిస్కస్ చేస్తే ఇంకొక 50% అనేది క్వశ్చన్స్లో అనేది డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, when is the world red cross day is observed? ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటున్నారు. హెన్రీ డొనట్ గారు వచ్చేసి ఫస్ట్ టైం హీ ఎస్టాబ్లిష్డ్ ది ఆర్గనైజేషన్ కాల్డ్ ఇట్ యాస్ అన్ ఓకేనా రెడ్ క్రాస్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే 8th of May 1863లో వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే హెన్రీ డొనట్ గారు వచ్చేసి దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఈయన ఎస్టాబ్లిష్ చేసినందుకు గాను ఏంటమ్మా అంటే ఆయన వచ్చేసి మేజర్గా ఏదైతే హెల్త్ అనే దాన్ని కూడా అట్ ద సేమ్ టైం దాన్ని ఎక్కువగా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఆయనకి ఫర్ ది ఫస్ట్ టైం నోబెల్ పీస్ ప్రైజ్ కూడా రావడం అయితే జరిగింది. ఎవరికమ్మా అంటే హెన్రీ డొనట్ గారికి. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడమ్మా అంటే 8th of May అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఈ రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్కి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది 3 సార్లు రావడం అయితే జరిగింది. ఎప్పుడమ్మా అంటే 1917, 1944 అండ్ నెక్స్ట్ వచ్చేసి 1963లో రావడం అయితే జరిగింది. ఈ 1963లో ఎందుకు ఇచ్చారమ్మా అంటే మనకి ఏదైతే రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసి 100 years అనేది కంప్లీట్ అయింది. దానికి గాను వచ్చేసి 1963లో వచ్చేసి నోబెల్ పీస్ ప్రైజ్ అనేది కూడా ఎవరికి వచ్చింది, రెడ్ క్రాస్ ఆర్గనైజేషన్కి రావడం అయితే జరిగింది. అయితే మొట్టమొదటి పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, హెన్రీ డొనాల్డ్ గారికే రావడం అయితే జరిగింది. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, what species did Burma focus on the conservation efforts? అయితే రీసెంట్గా మనం డిస్కస్ చేసాము. అయితే మనకి ఏంటంటే పద్మావతి దేవి భర్మర్ గారికి వచ్చేసి వైట్లీ గోల్డ్ అవార్డ్ అనేది రావడం అయితే జరిగింది. ఇది ఏ ఆర్గనైజేషన్ ఇష్యూ చేస్తారమ్మా అంటే మనకు వచ్చేసి వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ అనే చారిటీ వాళ్ళు ఈ అవార్డు అనేది పబ్లిష్ చేయడం అయితే జరుగుతుంది. ఈ అవార్డు వచ్చేసి పద్మావతి దేవి గారికి వచ్చేసి సెకండ్ టైం, రెండోసారి రావడం అయితే జరిగింది. 2017 అండ్ 2024లో అందించడం అయితే జరిగింది. ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారమ్మా అంటే వేటిని కన్జర్వ్ చేసినందుకు గాను, ఏ జంతువుల్ని పరిరక్షించినందుకు ఆమెకి అవార్డు అనేది అందించడం అయితే జరిగింది అంటున్నారు. ఏంటమ్మా అంటే గ్రేట్ అడెంట్
కొంగ ఓకేనా స్టాల్క్ అనే వాటిని సంరక్షించినందుకు గాను ఆమెకి రెండవసారి వచ్చేసి మనకి ఈ అవార్డు అనేది అందించడం అయితే జరిగింది. ఇవి వచ్చేసి యానిమల్స్ ఈ బర్డ్స్ అనేది వచ్చేసి మేజర్గా IUCNలో వచ్చేసి ఏ కేటగిరీలో ఉన్నాయమ్మంటే ఎండేంజర్డ్ కేటగిరీలో ఉండడం అయితే జరిగింది. అయితే పద్మావతి దేవి బర్మర్ గారు వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందినామమ్మ అంటే అస్సాం స్టేట్కి చెందినామా. ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకే ఆన్సర్ ఏంటమ్మా అంటే 2 is correct. నెక్స్ట్ వాట్ ఆపరేషన్ డిడ్ ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ కండక్టెడ్ టు ఎగ్జాస్ట్ ది నైనటల్ ఫారెస్ట్ ఫైర్స్. ఓకే నైనటల్ రీజన్ లో ఫారెస్ట్ ఫైట్స్ అనేది రావడం అయితే జరిగింది. వాటిని రెడ్యూస్ చేయడం కోసం అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది ఏ ఆపరేషన్ చేపట్టింది అంటున్నారు. ఆపరేషన్ దోస్త్ అనేది ఇది 2023 సంవత్సరంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇదేంటమ్మా అంటే టర్కీ అండ్ సిరియాలో వచ్చేసి ఎర్త్ క్వేక్ రావడం వల్ల అక్కడ పీపుల్ అనే వాళ్ళు సఫర్ అవుతుంటే వాళ్ళని సంరక్షించడం కోసం అక్కడ ఉన్న ఇండియన్స్ సేఫ్గా ఇండియాకి తీసుకురావడం కోసం చేపట్టిన ఆపరేషన్ దోస్త్. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆపరేషన్ క్యాక్టస్ అనేది ఎక్కడికి సంబంధించిందన్నమాట ఇది మాల్దీవ్స్కి సంబంధించిన ఆపరేషన్ 1998లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఆపరేషన్ బాంబీ బకెట్ అనేది ఏంటమ్మా అంటే ఈ ఫారెస్ట్ ఫైర్స్ అనేది నైనటర్లో వచ్చేసి వాటిని కంట్రోల్ చేయడం కోసం ఎయిర్ ఫోర్స్ కండక్ట్ చేసిన ఒక ఆపరేషన్ అని చెప్పుకోవచ్చు. ఆపరేషన్ విజయ్ అనేది 1961లో కండక్ట్ చేయడం అయితే జరిగింది. అయితే దేనికోసం అంటే మనకి మెయిన్గా వచ్చేసి గోవా అండ్ యాజ్ వెల్ యాజ్ ది డామన్ అండ్ డయ్యూ ఇవన్నీ కూడా ఇండియాలో ఎనాక్సేషన్ చేయడం కోసం ఇండియా చేపట్టిన ఆపరేషన్ విజయ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఏంటమ్మా అంటే ఆపరేషన్ బాంబీ బకెట్ దేనికోసం అంటే ఫారెస్ట్ ఫైర్స్ అనేది స్టాప్ చేయడం కోసం. ఇన్ విచ్ కంట్రీ క్లైమ్ ది బోత్ థామస్ అండ్ హ్యూబర్ కప్ టైటిల్ వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ 2024. అయితే ఈ అవార్డు అనేది ఏ కంట్రీ అనేది టాప్ అనేది ఉండడం అయితే జరిగింది. ఏమి కప్స్ అంటున్నాడు థామస్ కప్ అండ్ హ్యూబర్ కప్ అనేది ఎవరికి వచ్చిందమ్మా అంటే చైనా దేశానికి రావడం అయితే జరిగింది. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ జూనియర్స్ ఛాంపియన్షిప్ అనేది ఏ కంట్రీ హోస్ట్ చేస్తుంది 2024 గాను. ఆన్సర్ ఈస్ ఇండియా. ఇండియాలో ఎక్కడమ్మా అంటే గౌహాతీలో వచ్చేసి హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే 2026లో ఎక్కడ హోస్ట్ చేస్తున్నారు అంటే డెన్మార్క్ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విచ్ కంపెనీ ఇస్ లాంచింగ్ ది వరల్డ్స్ ఫస్ట్ CNG మోటార్ వెహికల్ ఇన్ ఇండియా. ఇండియాలో తీసుకుంటే వరల్డ్ అనే ప్రపంచంలోనే మొట్టమొదటి మోటార్ సైకిల్ బైక్ అనేది CNG బేసిస్ మీద లాంచ్ చేసిన కంపెనీ ఏంటి అంటున్నారు. ద కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా బజాజ్ ఆటో వాళ్ళు వచ్చేసి దీన్ని లాంచ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కంపేర్ టు ది పెట్రోల్ వెహికల్తో కంపేర్ చేస్తే దీన్ని వచ్చేసి 50% అనేది కాస్ట్ అనేది కూడా రెడ్యూస్ చేయగలం అనేది వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ హైడ్రోజన్ బస్ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఢిల్లీలో ఇంట్రడ్యూస్ చేశారు. ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ హర్యానా రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ సోలార్ ఫెర్రీ ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారమ్మా అంటే కొచ్చిలో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఎలక్ట్రిక్ ఫెర్రీ అనేది కూడా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే అది కూడా కొచ్చిలో అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఇవి మోటార్ వెహికల్స్కి సంబంధించిన కొత్త ఇనిషియేటివ్స్ అవి కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. హైడ్రో బస్ అనేది మనకి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో టైఅప్ అయ్యి అది లాంచ్ చేయడం అయితే జరిగింది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ who unveiled the special postal coverage commemorations on the occasion of the ఆర్మీ డెంటల్ కేర్ రీసెర్చ్ అండ్ రిఫరల్స్ సిల్వర్ జూబ్లీ. అయితే రీసెంట్గా ఆర్మీ డెంటల్ వాళ్ళకి సంబంధించి రీసెంట్గా సిల్వర్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకున్నాం మనం. సిల్వర్ జూబ్లీ అంటే 25 years అనేది కంప్లీట్ అయింది. దానికి గాను వాళ్ళు ఏం చేశారమ్మంటే పోస్టల్ స్టాంప్ అనే దాన్ని కూడా పబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఆ పోస్టల్ స్టాంప్ అనేది ఎవరు ఆవిష్కరించారు అంటున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు ఇనాగ్రేట్ చేశారమ్మా అంటే మనకు వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ MK కటియార్ గారు వచ్చేసి అనేబుల్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 25 years కంప్లీట్ అయింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ what milestone as ICICI Bank achieved in terms of the market capitalization. ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం తీసుకుంటే
ఐసిఐసి బ్యాంక్ అనేది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది. ఏంటమ్మంటే సెకండ్ పొజిషన్కి రావడం అయితే జరిగింది. అది అడగట్లేదు. అయితే ఇక్కడ ఏం అడుగుతున్నారమ్మా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్ అమౌంట్ ఎంత అంటున్నారు. ఎంతకు రీచ్ అయ్యారమ్మా అంటే 8 lakhs crores రూపీస్కి వచ్చేసి ఐసిఐసి బ్యాంక్ అనేది రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మార్కెట్ క్యాపిటలైజేషన్లో తీసుకుంటే ఫస్ట్ ఎవరున్నారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉంది. సెకండ్ వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అండ్ థర్డ్ వచ్చేసి ఎవరున్నారమ్మా అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ లో తీసుకుంటే ఫస్ట్ పొజిషన్ అండ్ సెకండ్ పొజిషన్ ఎవరున్నారమ్మా అంటే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ ఉండడం అయితే జరిగింది. థర్డ్ పొజిషన్ లో వచ్చేసి ఇండియాకి సంబంధించిన పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఎస్బీఐ అనేది నిలబడడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారమ్మా అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ వచ్చేసి 1994లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇది 1955లో అనేది ఎస్బీఐ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ హెచ్డిఎఫ్సి అనేది న్యూస్ లో కూడా మనం చూసామా, ఏంటి అంటే లక్షద్వీప్ కు సంబంధించి ఫస్ట్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ టు ఓపెన్ ది ఇట్స్ అ బ్రాంచ్ ఆపరేషనల్ ఎక్కడ అంటే లక్షద్వీప్. అది కూడా మనం ప్రీవియస్ క్లాసుల్లో డిస్కస్ చేసాం. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇన్ విచ్ పొజిషన్ డస్ ఇండియా ర్యాంక్డ్ 2024 వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ సూచికలో తీసుకుంటే ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటారు. ఎంత అంటే 159th పొజిషన్లో అనేది రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ గాను May 3rd వచ్చేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి ఒక సూచిక ఇండియాస్ ర్యాంక్ ఎంత అంటే 159 పొజిషన్లో ఉంది. అయితే లాస్ట్ ఇయర్ గాను ఎంత పొజిషన్లో ఉన్నామా అంటే 2022 గాను 161 పొజిషన్ ఉంది. అయితే ప్రజెంట్ వచ్చేసి మనకి ఇండియాస్ ర్యాంక్ అనేది ప్రెస్ ఫ్రీడమ్ లో ఇంక్రీజ్ అయింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఐకానిక్ ఫిలిం డిడ్ బెర్నాల్డ్ హిల్స్ అపియర్స్. ఓకేనా, బెర్నాల్డ్ హిల్స్ అనే అతను వచ్చేసి ఏ సినిమాలో అపియరెన్స్ అయ్యారు అంటున్నారు. ఈయన రీసెంట్ గా ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. దట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఐకానిక్ సినిమా ఏంటంటే టైటానిక్ మూవీలో వచ్చేసి ఈయన యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఆయన రీసెంట్ గా ఎక్స్పైర్ అయ్యారు. అతన్ని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే న్యూ పర్సన్స్ అనే వాళ్ళకి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ ఈస్ ది నేమ్ ఆఫ్ పాకిస్తాన్ ఫస్ట్ లూనార్ మిషన్. పాకిస్తాన్ దేశానికి సంబంధించి ఫస్ట్ చంద్రుడి మీదకి వెళ్ళడానికి ఒక మిషన్ అనేది రెడీ అవుతుంది. ఆ మిషన్ పేరేంటి అంటున్నారు. ఏంటమ్మా అంటే ఐక్యూబ్ కుమార్. ఓకేనా, ఐక్యూబ్ కుమార్ అనే దాన్ని రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి ఏంటమ్మా అంటే చైనా విత్ ద హెల్ప్ ఆఫ్ చైనా దేశంతో సహాయం తీసుకొని ఏదైతే మూన్ మీద శాంపిల్స్ అనేవి ఎర్త్ మీద తీసుకొని రావడం కోసం ఈ మిషన్ అనేది రెడీ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఒకసారి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నామా. అయితే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా వచ్చేసి మూన్ మీదకి ఎప్పుడు ల్యాండ్ అయ్యారు అంటే మనకు వచ్చేసి 2008లో వచ్చేసి చంద్రయాన్-1 అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ మూన్ మీద ల్యాండ్ అయిన కంట్రీ ఏంటి అంటే లాంచ్ వెహికల్ దట్ బిలాంగ్స్ టు ది రష్యా దేశంది ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటమ్మా అంటే అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అమెరికా, అండ్ థర్డ్ వచ్చేసి చైనా, అండ్ ఫోర్త్ వచ్చేసి ఇండియా, అండ్ ఫిఫ్త్ వచ్చేసి ఎవరమ్మా అంటే జపాన్ దేశం అనేది ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అయితే చంద్రయాన్-3కి వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి గాను ఇస్రోకి వచ్చేసి బెస్ట్ మనకు వచ్చేసి ఏంటమ్మా అంటే బెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది రీసెర్చ్ పరంగా అవార్డు, జాక్సన్ అవార్డు కూడా ఇండియాకి రావడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, where does ICICI Bank ranked among the companies in India by the market value. ఈ మార్కెట్ వాల్యూ ఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ లో తీసుకుంటే ఐసిఐసి బ్యాంక్ ఏ పొజిషన్ లో ఉంది అంటున్నారు. ఏ పొజిషన్ లో ఉందమ్మా అంటే సెకండ్ పొజిషన్ లో ఉంది. అయితే ఫస్ట్ పొజిషన్ లో ఎవరున్నారు, హెచ్డిఎఫ్సి. అండ్ థర్డ్ పొజిషన్లో ఎవరున్నారమ్మా అంటే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం అయితే జరిగింది. అయితే ఇండియాలో లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటి, ఎస్బీఐ. బట్ ఎస్బీఐ అనేది మార్కెట్ క్యాపిటలైజేషన్లో ఫస్ట్ పొజిషన్లో లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. అయితే వాళ్ళ యొక్క టర్న్ ఓవర్ ఎంత అంటే క్యాపిటలైజేషన్ వచ్చేసి 8 lakh crores అనే దానికి కూడా రీచ్ అవ్వడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్, who has been appointed as a president of గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపెల్లెంట్ ట్రిబ్యునల్ బై ది సెంటర్. రీసెంట్గా వచ్చేసి మనకి ఏంటంటే ఏ ట్రిబ్యునల్ అనే వర్డ్ అనేది చాలా బాగా న్యూస్లో వినిపిస్తుంది. సెక్యూరిటీస్ అపెల్లెంట్ ట్రిబ్యునల్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇక్కడ వచ్చేసి జిఎస్టీకి అడుగుతున్నారు. జిఎస్టీకి సంబంధించి ప్రెసిడెంట్ దేనికమ్మా అంటే
అప్పలెంట్ ట్రిబ్యునల్ కి ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. సంజయ్ కుమార్ మిశ్రా గారిని వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. అయితే మనకి జిఎస్టీ అనగానే మీకు ఫస్ట్ టైం గుర్తుండాలి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకేనా, జిఎస్టీ ఇస్ డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. అదేంటమ్మా అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే పరోక్ష పన్ను విధానం. పరోక్ష పన్ను విధానాలు ఎక్కడ పే చేస్తారు? వస్తువులకు కానీ సేవలకు కానీ. ప్రత్యక్ష పన్ను ఎక్కడ పే చేస్తామంటే ఇన్కమ్ ట్యాక్స్ అని గుర్తుపెట్టుకొని మనం పే చేస్తే డైరెక్ట్ గా మన అకౌంట్ లోంచి మనీ కట్ అయితే దాన్ని ఏమంటామంటే డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది మన దగ్గర కట్ అయినా మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి పే చేయం. మన సైడ్ నుంచి ఇంకొకరు పే చేస్తే కంపెనీకి, వాళ్ళు వచ్చేసి షాప్స్ హోల్డర్స్ పే చేస్తే వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పే చేయడం అయితే జరుగుతుంది. అయితే జిఎస్టీ మోటో ఏంటంటే 1 నేషన్ 1 మార్కెట్ 1 ట్యాక్స్. ఇండియా మొత్తంలో ఒకటే ట్యాక్స్ విధానాన్ని అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని జిఎస్టీ అంటాం. జిఎస్టీ అనేది రాజ్యాంగ సవరణ బిల్లు. అది మనీ బిల్ కాదు, ఫైనాన్షియల్ బిల్ కాదు. జిఎస్టీ ఇస్ ది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే ఏ బిల్లు అంటారు? 122 బిల్ కింద ఇంట్రడ్యూస్ చేశారు. బట్ అమెండ్మెంట్ వచ్చేసి 101వ రాజ్యాంగ సభ నుంచి పాస్ అవ్వడం అయితే జరిగింది. ఏ కమిటీ సిఫార్సు చేసింది అంటే కేల్కర్ కమిటీ, విజయ్ కేల్కర్ కమిటీ వాళ్ళు వచ్చేసి 2005 సంవత్సరంలో సిఫార్సు చేస్తే, బట్ ఎప్పుడమ్మా అంటే మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద రాజ్యాంగ మద్దతు అనేది రావడం అయితే జరిగింది. నెక్స్ట్, who were announced as the winners of UNESCO Germano Cano World Press ప్రైజ్. ఓకేనా, రీసెంట్గా వచ్చేసి యునెస్కో వాళ్ళు ఏం చేశారమ్మా అంటే వరల్డ్కి సంబంధించి ప్రెస్ అవార్డ్స్ అనేవి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రెస్ ఫ్రీడమ్ అవార్డ్స్ అనేది అనౌన్స్ చేశారు. ఎవరికి ఇచ్చారమ్మా అంటే పాలస్తీనా జర్నలిస్ట్కి వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. ఇందులో వచ్చేసి 92 పాలస్తీనా జర్నలిస్టులు అనే వాళ్ళు ఇజ్రాయెల్ వార్లో చనిపోవడం అయితే జరిగింది. దానికి గాను యునెస్కో అనేది ఈ అవార్డు అనేది ప్రెస్ అవార్డు అనేది పాలస్తీనా దేశానికి అందించడం అయితే జరిగింది. యునెస్కో ఫుల్ ఫామ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనకి యునెస్కోకి సంబంధించి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే పారిస్, ఫ్రాన్స్లో అనేది ఉండడం అయితే జరిగింది. 1945లో ఎస్టాబ్లిష్ చేశారు. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, with whom data Uttarakhand Tourism Development Board collaborated to launch నక్షత్ర సభ. అయితే నక్షత్ర సభ అనేది ఇండియాకి సంబంధించి ఫస్ట్ టూరిజం క్యాంపెయిన్ అనేది ఉత్తరాఖండ్లో లాంచ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎవరితో టైఅప్ అయ్యారు అంటున్నారు? ఏ కంపెనీతో అంటున్నారు? ఎవరితమ్మా అంటే స్టార్ కెపల్స్ అనే కంపెనీతో వచ్చేసి వీళ్ళతో టైఅప్ అవ్వడం అయితే జరిగింది. మెయిన్గా వచ్చేసి టూరిజం అనే దాన్ని ప్రమోట్ చేయడం కోసం. ఏ టూరిజం? ఆస్ట్రో టూరిజం అనే దాన్ని, అంతరిక్ష టూరిజం అనే దాన్ని ప్రమోట్ చేయడం కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే మనం లాస్ట్ క్లాస్లో కూడా కొన్ని డిస్కస్ చేసాము. ఏంటి అంటే లడాక్ సంబంధించి ఫస్ట్ డార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీ అనేది ఎక్కడుంది? లడాఖ్లో ఉండడం అయితే జరిగింది. అయితే డార్క్ నేషనల్ పార్క్ వచ్చేసి మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అవి కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, what occasion marks Kareena Kapoor Khan appointed as the UNICEF full form చూడమ్మా, యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అనే దానికి ఓకేనా ఏలియాస్ అంబాసిడర్ గా ఎవరిని అపాయింట్ చేశారు అంటున్నారు. అయితే ఈ ఆర్గనైజేషన్ అనేది వచ్చేసి మనకి 1946లో ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే 1949లో వచ్చేసి ఇండియా అనేది ఇందులో సభ్యత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. 1949లో తీసుకున్నాక ఎట్ ప్రజెంట్ వచ్చేసి 75 years అనేది కంప్లీట్ అయింది. ఎందులో అంటే యునెసెఫ్కి ఇండియాలో జాయిన్ అయ్యి. అయితే 75వ సంవత్సరాల భాగ్యస్వామ్యం కింద కరీనా కపూర్ ఖాన్ గారిని వచ్చేసి ఇండియాకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఏ ఈవెంట్ అంటున్నారు? ఎప్పుడమ్మా అంటే 75 years అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎక్కడ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయమ్మా అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, హూ వాన్ ది పనామాస్ ప్రెసిడెంట్స్ ఎలక్షన్? పనామాస్ సంబంధించి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ ఎవరు విన్ అయ్యారు అంటున్నారు. ఇది కూడా ఒకసారి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. జోస్ రాహుల్ మార్టినెల్లి గారు వచ్చేసి విన్ అవ్వడం అయితే జరిగింది. ఇవి ఏవైతే కంట్రీస్ అనే వాళ్ళకి ప్రైమ్ మినిస్టర్స్ అపాయింట్స్ అవుతారో వాళ్ళు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, వాట్ ఈస్ ద రికార్డ్ పాపులేషన్ గ్రోత్ రేట్
నేపాల్స్ ఓవర్ ది పాస్ట్ డెకేడ్స్. అయితే ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఏంటంటే నేపాల్ దేశానికి సంబంధించి పాపులేషన్ గ్రోత్ రేట్ అనేది డిక్రీస్ అవ్వడం అయితే జరిగింది. ఎక్కడ నుంచి తీసుకున్నారంట? లాస్ట్ 80 years, ఒక 80 సంవత్సరాల క్రితం దగ్గర నుంచి తీసుకుంటే నేపాల్ పాపులేషన్ గ్రోత్ అనేది డిక్రీస్ అయింది. కంపేర్ టు ది లాస్ట్ ఇయర్కి తీసుకుంటే ఎంతమ్మా అంటే 0.92% అనేది పాపులేషన్ అనేది డిక్రీస్, గ్రోత్ రేట్ అనేది డిక్రీస్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే పాపులేషన్ అనేది ఎక్కువ డిక్రీజ్ అవుతుంది, ఎమర్జెన్సీ అనే దానికి కూడా వస్తుంది పాపులేషన్ మీద అని ఏ కంట్రీ డిక్లేర్ చేశారమ్మా అంటే గ్రీస్ దేశం అనేది డిక్లేర్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. Next, how many times has astronaut Sunita Williams టు బి స్పేస్? ఓకేనా, ఎన్నిసార్లు సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలోకి వెళ్ళారు అంటున్నారు. అయితే ఎన్ని టైమ్స్ అమ్మా అంటే 3 times వచ్చేసి తను స్పేస్లోకి ట్రావెల్ అవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా వచ్చేసి 3rd టైం వచ్చేసి ఏమొచ్చేసి స్పేస్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి 2007 ఆ టైంలో వెళ్ళారు. తను ఏంటమ్మా అంటే ఇండియన్ అమెరికన్. ఓకేనా, తన గురించి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ గోపి తోటకూర గారిని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ యాజ్ ఎ టూరిస్ట్ కింద స్పేస్ లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఫస్ట్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ అంటే రాకేష్ శర్మ గారు వచ్చేసి ఫస్ట్ టైం వచ్చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ రష్యాతో ఆయన స్పేస్ లోకి ఎంటర్ అయ్యారు. గోపి తోటకూర గారు టూరిస్ట్, ఈయన సెకండ్ ఇండియన్ టు ట్రావెల్ టు ది స్పేస్ అని కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, which country announced the military exercise involving the practice of tactical nuclear weapons? ఓకేనా, టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్. అయితే మనకి విన్యాసాలు జరుగుతూ ఉంటాయి కదా, ఆ విన్యాసాలకు సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి ఒక కంట్రీ అనేది న్యూక్లియర్ వెపన్స్ అనేది టాక్టికల్స్ లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ కంట్రీ ఎవరు అంటున్నారు? ఎవరమ్మా అంటే రష్యా దేశం అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రష్యా ఈజ్ ఫర్ ది ఫస్ట్ టైం టాక్టికల్ ట్రైనింగ్ కోసం కానీ ప్రాక్టికల్గా వచ్చేసి న్యూక్లియర్ వెపన్స్ అనేది యూజ్ చేస్తుంది. నెక్స్ట్, which organization celebrated 65 years rising day? ఏ ఆర్గనైజేషన్ అనేది 65 years రైజింగ్ డే సెలబ్రేట్ చేసుకుంటుంది అంటున్నారు. ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, ఇండియన్ ఆర్మీ అని ఇచ్చారు, ఇండియన్ నేవీ అని ఇచ్చారు, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అని ఇచ్చారు, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూసుకుంటే మనకి ఏంటమ్మా అంటే ఇండియన్ ఆర్మీ వచ్చేసి మనకి ఏంటమ్మా అంటే 1st of April 1895లో వచ్చేసి ఇండియన్ ఆర్మీ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి 65 years అయిందా? అవ్వలేదు. ఇక్కడ ఇంకోటి పాయింట్ కూడా గుర్తు పెట్టుకోండమ్మా, 15th January 1949లో వచ్చేసి ఫస్ట్ ఇండియన్ వచ్చేసి ఇండియన్ ఆర్మీకి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీకి ఆయన ఎవరమ్మా అంటే ఎంకే కరియప్ప. ఈయన వచ్చేసి అంటే ఫస్ట్ ఇండియన్ ఆర్మీకి సంబంధించి చీఫ్ అని చెప్పుకోవచ్చు, ఇండియన్ అపాయింట్ చేసింది. అందుకోసం మనకి 15th January మనం ప్రతి సంవత్సరం కూడా ఆర్మీ డే కింద అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇది అనేది కాదు. అండ్ నెక్స్ట్, ఇండియన్ నేవీ కూడా ఏంటమ్మా అంటే మనకి డిసెంబర్లో వచ్చేసి December 4th ఈస్ ఐడెంటిఫైడ్ యాజ్ ది ఇండియన్ నేవీ డే అని చెప్పుకోవచ్చు. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఎప్పుడమ్మా అంటే 7th of May 1960లో వచ్చేసి బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిందమ్మా అంటే మనకు వచ్చేసి 65 years అనేది ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి వచ్చేసి కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్కి ఎట్ ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు ఉన్నారు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఈ బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఏవైతే బోర్డర్ సరిహద్దు ప్రాంతాలు ఉంటాయో ఆ రీజన్స్ లో వచ్చేసి రోడ్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ టనల్స్ కన్స్ట్రక్ట్ చేయడం కానీ అనేది చేస్తూ ఉంటుంది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే అనేది వచ్చేసి October 8th అనేది ఎయిర్ ఫోర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.